గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసావు ప్రభువా. ఇలా ఉదయకాల సమయంలో లేచి మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే వందనములయ్యా. దేవా, ఈరోజు మా జీవితంలో మేము సమృద్ధి చూడాలయ్యా. మా జీవితంలో ఆశీర్వాదాలు చూడాలయ్యా. ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలయ్యా. ఏడంతలుగా పొందుకోవాలి దేవా. విరిగి నలిగిన హృదయంతో ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది ప్రార్థన వింటూ ఉండొచ్చు, కానీ ప్రభువా, వారి హృదయవాంఛల్ని మాత్రమే ఎరిగి ఉన్నావయ్యా. వారిలో ఉన్న బాధ చూడు, వారిలో ఉన్న అనారోగ్యం చూడు, వారిలో ఉన్న అస్వస్థత చూడు. నిశ్చిత్తమైతే ప్రభువా, వారిని ముట్టయ్యా. దేవా, వారికి ఈరోజు మర్చిపోలేని రోజు కావాలయ్యా. వారి జీవితంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రతి బంధకం నుంచి వారిని విడుదల దయచేయ్యా. వారి జీవితంలో పొందుకోబోతున్న ప్రతి బ్లెస్సింగ్ని నిశ్చిత్తమైతే నిశ్చిత్తానుసారంగా ఈరోజు వారు చూడాలయ్యా. వారి జీవితంలో సమృద్ధి అనుభవించేలా సహాయం చేయయ్యా. దేవా, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు ప్రభువా. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మాకు సహాయపడదు, కానీ ప్రభువా, నీవే మా సమస్తమయ్యా. మాకు ఏకైక స్వాస్థ్యం ప్రభువా. తండ్రి, ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఎంతోమంది అప్పులు కట్టలేక బాధపడుతూ వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారయ్యా. దేవా, వారి పట్ల సహాయం దయచే తండ్రి. వారు చేసే ప్రతి పనిపాట్లో తోడుగుండయ్యా. ఈ ప్రార్థన ఆలకిస్తూ ఎవరెవరైతే వర్క్ స్పేస్కి వెళ్తున్నారో, లేకపోతే స్కూల్ కాలేజెస్కి వెళ్తున్నారో వారందరికీ నీ సహాయం దయచేస్తారని, ఈ రోజంతటిని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.